వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సౌజన్యాస్ డైరీ అండి. ఈరోజు నేను మీకు గవ్వలు అంటే బెల్లం గవ్వలు ఎలా చేయాలో చేసి చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మనకి సంక్రాంతి వస్తుంది కదండి, అందుకని నేను స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాను. సంక్రాంతి స్పెషల్ అనుకోండి. బెల్లం గవ్వలు అలాగే ఏమంటారు పంచదార గవ్వలు రెండు వచ్చేసి ఈరోజు నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము ఒక కప్ తీసుకోవాలి. ఏ కప్ అయినా పర్లేదు, మెజర్మెంట్ కప్పే కావాలనేది అయితే ఏం లేదు. సో మన ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకొనేసి ఒక కప్పు మనము గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, అది మన చాయిస్ బట్టి ఉంటుంది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మైదా తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకున్న వాళ్ళు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక పావు కప్పు నేను మన సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, అది తీసుకున్నాను. ఒక పావు కప్పు తీసుకునేసి దీన్ని ఇలాచీలు కూడా ఒక 2 ఇలాచీలు దీంట్లో వేసేసి ఇది రవ్వ కొంచెంగా మిక్సీకి వేసుకుంటాను. ఈ రవ్వ ఎందుకు వేసుకుంటున్నాము అంటే మనము క్రిస్పీనెస్ కోసం అనేసి వేసుకుంటున్నాను. గవ్వలు ఎందుకంటే మనకి బాగా క్రిస్పీగా వస్తుంది, దానివల్ల గుల్లగా రావడానికి కూడా నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. తర్వాత పావు కప్పు నెయ్యి పడుతుంది మనకి, ఎందుకంటే పిండి కలుపుకోవడం కోసం అనేసి పావు కప్పు నెయ్యి వరకు మనకి పడుతుంది. అంటే నేను మెజర్మెంట్ తీసుకున్న కప్పు పావు కప్పు కాదండి, నేను ఇక్కడ చిన్న కప్పు తీసుకున్నా కదా, ఈ కప్పుతో పావు కప్పు. అంటే మనం కలిపేటప్పుడు పిండి ముద్దలాగా రావాలన్నమాట. మనం ముద్ద కడితే ఇట్లా ముద్దలాగా వచ్చే వరకు అయితే నెయ్యి సరిపోతుంది. దానికి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత నెయ్యి ఏంటి అనేది. తర్వాత బెల్లం వచ్చేసి నేను ఒక కప్పు వరకు, అంటే నేను ఏదైతే పిండి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటాను. ఇది కొలత ఎక్కువ పట్టదు, ఎందుకంటే బెల్లము ముప్పావు కప్పు వరకు పడుతుండొచ్చు అని అనుకుంటున్నా. చూపిస్తాను నేను మీకు. పిండి అంతా అయిన తర్వాత, గవ్వలు అయిన తర్వాత మనము పాకం పట్టుకుందాము. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్ కొలత అనేది తెలుస్తుంది. అంటే ఎన్ని గవ్వలు ఉన్నాయి, మనకి ఎంత పాకం అవసరమవుతుంది అనే దాని గురించి అర్థమవుతుంది. కాబట్టి నేను మీకు చెప్తాను అని చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఇది నేను మిక్సీకి వేసి నేను చూపిస్తాను. నేను చెప్పాను కదా గ్రైండ్ చేసుకుంటాను అనేసి, ఇది ఇంత మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పొడిని ఇందులో కలుపుకున్నాను. అంటే ఇలాచీ కూడా వేసాను కదా, ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి యాలకులు. లేదు మాకు ఆ ఫ్లేవర్ నాకు నచ్చదు అని అనుకుంటే మాత్రము స్కిప్ చేసేయండి. దాంతో ఏం పెద్ద ఇది కూడా లేదు. మన ఇష్టాన్ని బట్టి మనం ఇలాచీ వేసుకునేదా లేదా మన ఇష్టము. తర్వాత ఇది రెండు మిక్స్ చేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, అంటే కొంచెంగా మనము సాల్ట్ అనేది వేసుకోవాలంటే చిటికెడు మాత్రము ఉప్పు వేస్తున్నాను. ఈ చిటికెడు ఉప్పు ఎందుకంటే మనకి స్వీట్ అనేది తినేటప్పుడు వెగటు కాకుండా ఉండడం కోసం అనేసి మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తుంటాము స్వీట్లలో, దేంట్లో అయినా కూడా. సో ఇవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు నెయ్యి చూపించాను కదా, సో నెయ్యి నేను వేస్తున్నాను. పావు కప్పు అంటే నేను చిన్న కప్పు తీసుకున్నా కదా, దానికి దగ్గర ఎట్లా చెప్పొచ్చు స్పూన్ల కొలతలో అంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అనుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి మనకు పడుతుంది. చూడండి, ఇలాగా కలిపినప్పుడు మనము పిండి కలుపుతాం కదా, కలిపినప్పుడు ఇలాగా మనం ఇట్లా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలన్నమాట. సో ఇలాగ వచ్చింది అంటే మనకి నెయ్యి సరిపోయింది అనే అర్థమవుతుంది. నేను ఇంకా మొత్తం కలపలేదు, మధ్యలో కలిపాను కాబట్టి నేను మీకు చూపించాను ముద్దలాగా వచ్చింది అనేసి. ఇదంతా కలుపుకున్న తర్వాత నాకు నెయ్యి పడుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఇలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూద్దాము కరెక్ట్గా నెయ్యి సరిపోయిందా లేదా అనేది. చూసారు కదా, ఈ మైను మనకి రావాలి. ఇలాగా ముద్దలాగా వస్తే మనకు కరెక్ట్గా సరిపోయినట్టు లెక్క. ఎందుకంటే గవ్వలు మనకు
అంటే క్రిస్పీగా అది తర్వాత జ్యూసీ కూడా మనకి ఉండాలి. మెత్తగా కూడా ఉండాలి. మెత్తగా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి అంటే మనకి ఇలాగా పిండి కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా కలుపుకోలేదంటే గవ్వలు ఏమైతాయంటే సాగినట్టుగా అయితాయి. దానివల్ల మనము ఫస్టే ఇలాగా నెయ్యి అవన్నీ వేసుకునేసి కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతగా ఇష్టపడతారో మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదండీ! తర్వాత వచ్చేసి నేను మనకు వాటర్ ఏమంటే మన చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాను నేను. కొంచెం కొంచెంగా చూసుకునేసి వాటర్ వేసుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు. అలాగని మెత్తగా కూడా కలుపుకోకూడదు. చూసుకొనేసి కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసుకుంటే ఏమైతుందంటే పిండి లూజ్ అన్నా అవుతుంది, లేదంటే గనక గట్టిగన్నా అవుతుంది. సో అలా కాకుండా ఇలాగా సపరేట్గా కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకుంటున్నాను. అంటే మనకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేటివి పడతాయి. ఇది మనం గోధుమ పిండితోనైనా కూడా చక్కగా చేసుకోవచ్చు. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు. నేను ఒకసారి చేసి చూపిస్తాను. చూశారు కదా, ఇంత మాత్రం చాలు. నేను మన సూజీ రవ్వ వేసాను కదా, దానికోసం అనేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్, అంటే హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే ఏమవుతుందంటే సూజీ రవ్వ అంతా మెత్తబడి మనకి బాగా వస్తుంది, గవ్వలు బాగా వస్తాయి. సో అందుకనేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటాను వాడకుండా. చూసారు కదా, ఇంత మాత్రం ముద్ద సరిపోతుంది. దీనికి కొంచెంగా నేను లైట్గా నెయ్యి రాసి పెడుతున్నాను. మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా ఇంత మాత్రం తడుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మీకు అర్థమవుతుంది కదా ఇలా ఉంది అనేది. ఇవి వచ్చేసి నేను బెల్లం గవ్వలకు తడిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చక్కెర గవ్వలకు కూడా పిండి తడిపి నేను ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. పిండి కలిపి నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టాను. తర్వాత వచ్చేసి గవ్వలకు ఎప్పుడైనా కూడా ఇంత సన్నగా ఉండే బాల్స్ చేసుకోవాలి. ఎందుకంటే లావుగా చేస్తే ఏమంటే మనము వేయించేటప్పుడు పిండి ఉడకదు, గవ్వలు కూడా సరిగా రావు. కాబట్టి ఇంత సన్నగా చేసుకునేసి నేను మీకు చూపించాను కదా ఇంతకు ముందు గవ్వల చెక్క మీద ఇలాగ పెట్టి జస్ట్ ఇలా అంటే గవ్వ రెడీ అయిపోతుంది. అలాగే గవ్వలు మొత్తం మనం ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వస్తున్నాయో. ఇంత మాత్రం పిండి సరిపోతుంది అని చెప్పాను కదా. సో ఇది గవ్వల చెక్క లేదు అని అంటే మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. అది లేదంటే మన ఏమంటారు వడియాలు తీస్తాం కదా గరిటె, సో దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలాగా గవ్వలు మొత్తంగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగే చేసుకుంటే చిన్న గవ్వలు వస్తాయి. తర్వాత మనకి తొందరగా లోపల పిండి అనేది ఉడుకుతుంది. సో చూసారు కదా ఎంత ఈజీగా ఉంటుందో. పిల్లల చేత అయినా కూడా మనము చేయించవచ్చు. ఒక 2-3 సార్లు చూపించామనుకోండి, శుభ్రంగా చేతులు కడుక్కొని వచ్చి చేయనన్నా అంటే వాళ్ళు చేసేస్తారు. అంత ఈజీ ప్రాసెస్. కాకపోతే ఈ బాల్ సైజ్ చేసుకునేది కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి కదా, అది కొంచెం మనకి టైం పడుతుంది అంతే. చూసారు కదా, ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేపుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గవ్వ. ఇలాగా గవ్వలన్నిటినీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఏమంటే ఆయిల్ అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి
ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఓకే, ఇంకొంచెం ఒక లిటిల్ బిట్ వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మొత్తం హీట్ అయింది. ఇలాగా చేసి పెట్టుకున్న గవ్వలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకునేసి వేపుకోవాలి. ఇదేమంటే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు గవ్వలు అనేటివి లోపల మంచిగా కుక్ అయిపోయి తినడానికి కూడా బాగా అనిపిస్తాయి. సో ఒక్కొక్కటిగా ఇలాగా వేసుకునేసి వేపుకుందాము. ఇప్పుడు దీనికి చెప్పింది ఏమంటే నేను ఎంత బెల్లం తీసుకుంటున్నానంటే ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగా ఆయిల్లో వేసుకోవాలి. మనకి సంక్రాంతి వచ్చిందంటే ఇంటికి బంధువులు రావడము హడావిడిగా ఉంటుంది కదా. సో వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇలాగ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళు వచ్చేటప్పటికే హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెట్టుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసేది ఏముండదు, వంటింట్లోనే ఉండాల్సి ఉంటుంది. వేసాక ఒక 2 minutes ఆగిన తర్వాత గవ్వలన్నిటినీ నిదానంగా గరిటెతో కలుపుకుంటూ రావాలి. చూసారు కదా చిన్న చిన్న గవ్వలు ఎంత బాగా వచ్చాయో. మనం చిన్నగా ఉండలు చేసుకోవడం వల్ల ఇంత చిన్నగా వచ్చాయి. లేదంటే పెద్దగా ఉండలు చేసామంటే గవ్వలు పెద్దగా వస్తాయి. అంటే నేను అది కూడా చేసి పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇది చూసారా ఇంత పెద్దగా వస్తుంది. సో ఇది సరిగా కుక్ అవ్వదు, బాగా అనిపించదు. ఇవి మనకి ఎంత లేదన్నా 5 minutes ఈజీగా టైం పడుతుంది వేగడానికి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇవి వేగాక ఇలా జాగ్రత్త తీసుకునేసి మొత్తం ఆయిల్ ఇదైన తర్వాత ఈ టిష్యూ పెట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవడమే. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకునేసి ఆయిల్లో నుంచి తీసుకొని ఇలా టిష్యూ వేసుకునేది ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇది 90% అసలు ఆయిల్ అయితే పీల్చదు. సో మనకి రెడీ అయిపోయేది చూసారా గవ్వలు ఈ ఈ కలర్లో రావాలి. ఇప్పుడు గవ్వలు రెడీ అయిపోయాయి కదా. ఇలాగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని పక్కన పెట్టేసుకునేసి పాకం కోసం నేను ఒక హాఫ్ కప్పు నేను ఏదైతే పిండి తీసుకున్నానో అదే పిండితో హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను, సరిపోతుంది. హాఫ్ కప్పు బెల్లం చాలా కరెక్ట్గా మనకి పాకం మిగలకుండా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసాను. ఈ బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుంది బెల్లం గవ్వలకి. అదే మనకి చక్కెర గవ్వలకు ఏమంటే తీగ పాకం డబల్ తీగ అంటారు కదా, ఆ పాకం తీగ పాకం వచ్చే వరకు ఉంచుకునేసి అప్పుడు బెల్లం గవ్వలు వేయాల్సి వస్తుంది. చక్కెర గవ్వలు వేయాల్సి వస్తుంది. ఈ బెల్లం గవ్వలకి ఏమంటే ఈ బెల్లం బాగా కరిగిపోయేంత వరకు మనం స్టవ్ మీద ఇలాగే ఉంచేసుకునేసి తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వలను వేసి నీట్గా కలిపేసుకోవడమే.
కలిపిన తర్వాత నేను చూపిస్తాను ఇది ఎలా ఏంటి అనేది. ఈ బెల్లం పాకాన్ని ఇలాగా వడగట్టుకున్నాను. నేను మీకు చూపించలేదు అంతే, ఎందుకంటే ఇసుక ఉంటుంది బెల్లంలో ఎప్పుడైనా కూడా. సో వడగట్టుకోవడం వల్ల ఏమంటే మనకి ఇసుక తగలకుండా శుభ్రంగా ఉంటాయి. సో అందుకనేసి నేను ఇలాగా నీట్గా వడగట్టి పెట్టుకున్నాను. ఇది ఇలాగ తెరులుతుంది చూసారా, ఒక 2 మినిట్స్ వరకు ఇది బాగా మరగనీయాల్సి ఉంటుంది. అంటే లేత కొంచెం నేను బై మిస్టేక్ వాటర్ ఎక్కువ వేసాను. దీనికి అసలు ఒక 2 టేబుల్ స్పూన్ వాటరే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ వేసాను, అందుకే నాకు కొంచెం టైం పడుతుంది. మీరేమంటే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకున్నారంటే మీరు పర్ఫెక్ట్గా ఈ బెల్లం పాకం అనేది మనకి రెడీ అయిపోతుంది. సో నేను వాటర్ ఎక్కువ వేయడం వల్ల వాటర్ కొంచెం ఇంకే వరకు నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కొంచెంగా బాగా అయ్యే వరకు, వాటర్ కొంచెం ఇంకే వరకు నేను వెయిట్ చేయాల్సిందే. దీనికి తీగ పాకము అవంతా ఉండదు, అంటే లేత తీగ పాకం వరకు వస్తుంది అంతే. మరీ మన మైసూర్ పాకులకు చేసినట్టుగా చక్కెర గవ్వలకు చేసినట్టుగా కాకుండా దీని ఇంకా బిఫోరే మనము దీనికి వేసేసుకుంటే సరిపోతుంది. గవ్వలు దీంట్లో వేసేస్తే సరిపోతుంది. బాగా తెరులుతుంది. చూసారు కదా, ఇలాగా వచ్చిన తర్వాత అంటే బాగా బెల్లం కరిగిపోయి ఇంత కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత గవ్వలు ఉన్నాయి కదా తీసి పెట్టింది, సో అవన్నీ వేసి బాగా నీట్గా కలుపుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా పాకం ఎంత కరెక్ట్గా సరిపోయిందో. అంటే నేను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే 1/2 కప్పు నేను బెల్లం తీసుకున్నాను. పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది. చూసారు కదా పాకం మిగలకుండా. ఇవి కొంచెం చల్లారే వరకు ఇలాగా వదిలేయాలి, ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ అన్నీ ఖర్చుకొని పోతాయి, దీని మీద ఉండే లేయర్ మొత్తం పోతుంది. కాబట్టి మనము ఇది కొంచెం ఈ స్వీట్ అంతా పట్టే వరకు కొంచెం దీంట్లోనే వదిలేసి, చూసారు కదా ఎంత షైనీగా సూపర్గా వచ్చాయి. పాకం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను పాకంలో ఇలాచి అవంతా ఏం వేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పిండి కలుపుకునేటప్పుడే నేను ఇలాచి అది వాడాను కాబట్టి పాకంలో నేను ఇలాచి అంతా ఏమి యాడ్ చేయలేదు. చూసారు కదా, ఈ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకునేసి పక్కన పెట్టేసుకొని ఆరబెట్టేసుకుంటే నీట్గా మనకి గవ్వలు అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చాయో. నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని తిని చూసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. శ్రీ సౌజన్య డైరీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.